అయినా నీతిమంతులు ఉండారా? మీలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? నువ్వు పాపివా నీతిమంతురాలు అమ్మా? అటు చూడకూడదు, అటు చూడదు. నేను దేవుడి సేవకుడిని, మనం మందిరంలో ఉన్నాం. నేను అడిగిన చెప్పండి, నువ్వు పాపివా నీతిమంతురాలు? నువ్వమ్మా? నువ్వు తల్లి ఏంది? నువ్వు నువ్వు నువ్వమ్మా? నువ్వు తల్లి? నువ్వు 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 అట్టా కాదు, చెప్పు, కరెక్ట్గా చెప్పు. నువ్వమ్మా? నువ్వు కూడా నువ్వురా. సరే వినండి, అసలు మనం పుడతా పుడతా పాపులమా లేకపోతే పుట్టినాక పాపులమా? ఎట్లమ్మా? తల్లి గర్భంలోనే పాపం. మరి మరి మన మందిరానికి ఎందుకు వచ్చినట్టు అమ్మా? నీతిమంతులు కాటండి. ఎన్నాళ్ళకి అవుతారు? ఎన్నాళ్ళకి అవుతారమ్మా సుమారు? మీకు తెలిసింది చెప్పండి, తెలియదు నేను చెప్తా కదా. ఏం భయం ఏంది? ఎన్నాళ్ళకి అవుతాం మనం నీతిమంతులు? సుమారు. సరే, ఎట్లా నీతిమంతులు అయ్యేది? వాక్యాన్ని ఏంటంటే మీరు ఇప్పుడు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు వాక్యం? అంటే ఎట్లా? 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నారు. పాస్టర్ గారు 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి గట్టిగానే చెప్పాలి, గట్టిగానే నరికినట్టు చెబుతున్నాడుగా, అర్థమవుతుందిగా. సరే, మంచిది. మొత్తానికి మీరు పాపులను ఒప్పుకున్నారు. మిమ్మల్ని ఏమైనా అన్నా ఇబ్బంది ఏమి లేదుగా. మీరే పాపులు అన్నారు కాబట్టి దొంగన్నా ఇబ్బంది లేదు, ఇంకేదన్నా అన్నా కూడా. ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి మేము పాపులు మంది, మరి పాపులు అన్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఏమైనా అనవచ్చు అమ్మా. సరే, మేమేమి అనవలేండి. దేవుని సేవకులకి ఎందుకు అంటాం? మిమ్మల్ని అనొద్దని చెప్పి మేము ఎందుకు అంటామండి? సరే, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, అసలు మనిషిలోనికి పాపం వచ్చిందా? పాపంలోనికే మనిషి వెళ్ళిపోయాడా? మనిషిలోనికి పాపం ఎప్పుడు వచ్చింది? పాపము లోకంలో ఉందా లేకపోతే లోకంలోనికి పాపం ఎక్కడి నుంచన్నా వచ్చిందా? అసలు ఈ పాపం అనే దాని సంగతి ఏందో తేలవాలి. ఇది తెలుసుకోవాలి మనం. ఇంట్రెస్ట్గా వింటారా లేకపోతే మీకు ఇసుగు పుడుతుందంటే చెప్పండి, వింటారుగా? రైట్, నేను నిదానంగా చెప్తా మీకు అర్థమయ్యేటట్టు. నేను ఇప్పుడు ఇవాళ రేపు 3 రోజులు ఉంటా. 3 రోజులు నేను చెప్పిన దాన్ని, ఈరోజు చెప్పిన దానికి, ఈరోజు ఆ చెప్తే రేపు ఈలు, ఎల్లుండి ఊలు, అట్లా చెప్తా అనమాట. ఈరోజు మొదటి రోజు గనక పాపము గురించి చెప్తున్నాను, లాస్ట్ రోజు మీకు నీతి గురించి చెప్తాను. అర్థమవుతుందా? ఇది ప్రతిదీ కూడా వివరంగానే మీకు చెప్తా, అర్థమయ్యేటట్లు చెప్తా. పొగులు చెప్పే మెసేజ్లు వేరు, నైట్ చెప్పే మెసేజ్లు వేరు. 3 పగళ్ళు నేను చెప్పేది వేరు, 3 రాత్రులు చెప్పేది వేరుగా ఉంటుంది. అర్థమైందా? అయితే మీరు పాఠాలలాగా మనసులో పెట్టుకోండి. ఇవి మీ మనసులో ఉంటే మీరు ఆత్మలో ఎదగడానికి ఉపయోగపడుద్ది. రోగాలు నయం కావటానికి నేను రావట్లా, మీకేదో డబ్బులు కలిసి రావాలని నేను చెప్పట్లా, లేకపోతే మీరేదో అందరికంటే పేరు మోసిన గొప్పోళ్ళు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవ్వాలని కాదు. కానీ దేవుడు మిమ్మల్ని దీవించాలి. దేవుడు దీవించాలంటే చెట్టు ఎదగాలి, కాయలు కాయాలంటే నీళ్లు పోసేవాడు ఉండాలి, గాలి వాతావరణం బాగుండాలి. మరి గొర్రె బర్రె ఉందంటే మేత మేపేవాడు కావాలి. మేపేవాడు ఉంటే దానంతటికి అదే ఒళ్ళు బలిసి ఏంది ఇంత లావున అవుతుంది. ఏది? బర్రె గాని గొర్రె గాని పాలు ఇవ్వమంటే ఇచ్చిద్ది, అంతే. ఇక కానీ మనిషికి అట్ట కాదు.
మొక్క అనుకో కొద్దిగా గొయ్యి దవ్వి పాది తీసి మొక్క నాటి నీళ్లు పోస్తే అది వేరు. మనిషికి ఎదగాలంటే మైండ్ పనిచేయాలి. తోటోళ్ళు సంపాదించుకుంటున్నారని ఏరి వ్యసనం కలిగితే ఈడు కూడా వెళ్ళి సంపాదించుకుంటాడు. అది కలగనప్పుడు తిని పండుకుంటాడు. దరిద్రం ఎవడికి వచ్చింది? మరి ఈడు ఆ తల్లికే పుట్టాడుగా. వాడు ఈడు ఒక తల్లికే పుట్టాడు. వాడేమో సంపాదించుకుంటున్నాడు, ఈడేమో తిని పడుకుని పేదోడై దరిద్రం అవుతున్నాడు. దానికి కారణం తల్లియా తండ్రియా ఈ లోకమా? వాడు అదే తల్లికి పుట్టాడు, వాడే అదే బడిలో చదువుకున్నాడు, వాడు అదే తిండి తిన్నాడు, వాడు అదే బట్టలు కట్టుకున్నాడు, అదే గాలి పీల్చుకున్నాడు, అదే నీళ్లు తాగాడు, అదే ఆ కుండలు అన్నం తిన్నాడు, అదే మంచమే పడుకున్నాడు. వాడేమో సంపాదించుకుని గొప్పవాడయ్యాడు, ఈడే తిని పడుకు దరిద్రుడయ్యాడు. తేడా ఎక్కడుందంటే బుర్రలో. ఏడంది కనుక చెట్లు అనుకో, మాస్టర్ గారు వచ్చి రోజు నీళ్లు పోతే పెరుగుతాయి. ఇవి మీరు చెట్లు కాదు, మనుషులు. మీకేముండాలి? జ్ఞానము. ఆ జ్ఞానము ఈరోజు మేము చెప్పేదాన్ని బట్టి మీకు కలగాలి. చెప్పే వాక్యం ద్వారా మీకేం కలగాలి? జ్ఞానం. దేవుడి జ్ఞానం కలిగి, దేవుడి జ్ఞానం ద్వారా మీరు ఆత్మలో అభివృద్ధి పొందితే మీకు రోగాలు వస్తే మీరు ప్రార్థన చేసినా తగ్గుద్ది. మీ పిల్లలకి చదువులకు పరీక్షలప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి మంచి మార్కులు ఇస్తాడు. మీరు ఏదైనా ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలన్నా, లేకపోతే మంచి స్థితిలో ఉండాలన్నా దేవుడు ప్రార్థన చేసుకొని మీరు కష్టపడి సంపాదించుకుంటుంటే ఆ సంపాదన దేవుడు 5 రొట్టెలు 2 చేపల్లాగా దీవించి 5,000 మందికి పంచిపెట్టినట్టు సమృద్ధిని. ఇవన్నిటికీ ముఖ్యం జ్ఞానం. జ్ఞానానికి ముఖ్యం వాక్యం. జ్ఞానానికి ఆధారం ఏంటిది? వాక్యం. వాక్యం మనం వినాలి. వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది వైనం. దీంట్లోకి నేను ఇప్పుడు వెళ్తున్నాను ముందు. ఈ లోకంలో దేవుడు మనుషులను యథార్థవంతులనుగా పుట్టించెను అని బైబిల్ చెప్తుంది. ప్రసంగి గ్రంథంలో దేవుడు ఎలా పుట్టించాడంటే 7:9 చదివగా, దేవుడు మనుషులు పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడమ్మా. చెప్పాలి, ఎలా పుట్టించాడంట? యథార్థవంతులు అంటే అర్థం ఏంటి? పాపులా లేకపోతే నీతిమంతులా? దేవుడు పుట్టించినప్పుడు పాపులుగా పుట్టించాడా? పుట్టిలా, యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మరి ఎందుకని మనుషుడు పాపి అయిపోయాడు? ఇప్పుడు చదవయ్యా 7:29 అనుకుంటున్నా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా, ఏంటిది? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇదండి విషయం. దేవుడు మనలను పుట్టించినప్పుడు, తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు కల్లా కపటం లేని వారిగా, ఏ పాపం పుణ్యం ఎరగని వారిగా పుట్టించాడు. నిజమంటారా కాదంటారా? వాడు మంచి ఇంట్లో పుడితేనేమో ఆ అలవాట్లు నేర్చుకుంటాడు, సాంప్రదాయకంగా మంచోడు అవుతాడు. అదే చెడ్డోళ్ళ ఇంట్లో పుడితే వాడికి కూడా అదే మాటలు, అదే బుద్ధులు వస్తాయి. మీలో మహమ్మదీయులు ఎవరున్నారు? ముస్లిమ్స్ ఎవరున్నారు? మస్తాన్ అన్నావుగా, కాదా? హిందీ కానీ వేరే భాష మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తెలుగేగా. ఇప్పుడు మనకు పుట్టిన బిడ్డను తీసుకెళ్లి సాక్కోమని చెప్పి ముస్లిమ్స్కి ఇచ్చామనుకోండి, ఆ ఇంట్లో పెరుగుతున్నాడు అనుకోండి, వాడికి ఏ భాష వచ్చింది? వాళ్ళ భాషే వచ్చింది. అది ఆడపిల్లల్ని మనం ఇచ్చామనుకో వాళ్ళకి, ఆ పిల్ల పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం వేసుకుంటది? బురకా వేసుకుంటది. గొరకానా దాని పేరు? ఇదేంది అమ్మాయి నువ్వు అది వేసుకుంటున్నావు, ఏంది నువ్వు ఫలానా వాళ్ళ పిల్లవంటే కేవో అంటది. హిందీలో వాళ్ళ భాషలో మాట్లాడిద్ది, ఉర్దూ భాషలో మాట్లాడిద్ది. అంటే పుట్టినప్పుడు మనకు పుట్టిన ఆ ఇంట్లో పెరగటాన మూలంగా అదే పద్ధతి, అదే భాష, అదే వస్త్రధారణ వస్తుంది. మనిషి వాళ్ళలాగే మనిషి మారిపోతుంది. ఆ పిల్లలకు పుట్టే పిల్లలు కూడా ఇంకా అదే భాషలో, అదే తీరులో ఉంటారు.
ఇది మీరు అర్థం చేసుకోవాలి. మనిషిలోనికి పాపం వచ్చింది కానీ మనిషి పాపిగా పుట్టలేదు. మొదట మానవుడు, ఏ మానవుడు? ఆదాము, చెప్పాలి, ఆదాము అవ్వ. ఆదాము అవ్వలో పాపులుగా వాళ్ళు పుట్టలేదు, కానీ వారిలోనికి పాపం వచ్చింది. వారిలోనికి ఏమొచ్చింది? పాపం ఎలా వచ్చింది వారిలోనికి? ఇది ఇంకొక ప్రశ్న. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం లోనికి వెళ్దాం. వారు దేవుడు వాళ్ళని యథార్థంగానే పుట్టించాడు. ఏ రకంగా ఆయన పుట్టించాడు? ఆది కాండము 1:26 చదువు. ఆది కాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నరులను పుట్టించినప్పుడు తన స్వరూపమందు, ఎట్లాగంట? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. మరి తన స్వరూపంలో సృజించిన మానవుడిలోనికి పాపం ఎలా వచ్చింది? ఇది ప్రశ్న. దేవుని స్వరూపం అంటే అర్థం ఏంటంటే స్వభావము. అందరూ చెప్పండి, దేవుని స్వరూపం అంటే అర్థం ఏంది? గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. స్వరూపము స్వభావము రెండు ఒకటేనా? మరి మీరు స్వభావం అనగానే అన్నారా? అనగానే అవును, దేవుడికి స్వరూపం లేదు కదా. మీరు చెప్పాలి, అవునా కాదా? దేవుడికి స్వరూపం ఉన్నదా? దేవుడికి స్వరూపం ఉన్నదా? మళ్ళీ అడుగుతున్నా, చెప్పాలి. దేవుడికి స్వరూపం ఉన్నదా? స్వరూపం అంటే అర్థం ఏంటంటే ఆకారం. దేవుడికి ఆకారాలు లేవమ్మా. దేవుడు ఏ ఆకారంలో ఉన్నాడు చెప్పండి? ఆయన రూపం ఏంటిది చెప్పండి? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ఆత్మదేవునికి ఆకారం లేదు, ఇది తెలుసుకోవాలి. ఓకేనా? దేవుడికి పోలికలు స్వభావం అనేది లేదు, ఈ స్వరూపం అనేది లేదు. మరి దేవుడు తన పోలిక చొప్పున నరులను చేశాడంటే అర్థం ఏంటంటే తనలాగా చేశాడని అర్థం. తన స్వరూపం, ఆయన ఎలాంటి వాడు, తన స్వభావం ఎలాంటిది? పరిశుద్ధమైనది, నీతి గలది, జాలి గలది, ప్రేమ గలది. ఆయనలాగా మానవుడిని దేవుడు సృష్టించాడు. అర్థమైందా? దేవుడు పోలిక అంటే దేవుడితో పోలిక అన్నమాట. దేవునితో సమానంగా ఆయన సృష్టించుకున్నాడు, ఆయన లాంటి మనిషిని సృష్టించుకున్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. అయితే మరి దేవుడు లాంటి మానవుడు ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరే కలిగిందంట. చెట్లు గాని, జంతువులు ఉండయి, పక్షులు ఉండయి, వాటన్నిటికి పేర్లు పెట్టింది ఎవరు? చెప్పాలి, అందరి పేర్లు పెట్టింది ఎవరమ్మా? ఆదాము పేర్లు. ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరు దానికి కలిగింది. అవునా కాదా? సింహం అని పేరు పెట్టాడు ఎవరు? ఆదాము. సింహానికి సింహం అని పెడితే ఇవాళ మనకు సెట్ అయిందా లేదా? సెట్ అయింది. కుక్కగా పెట్టాడు కుక్కని, కుక్కకు ఆ పేరు సెట్ అయింది. పేర్లు పెట్టడం మరి ఎట్లా పెట్టాడో గాని ఆయన ఎవరు? ఆదాం అనాలి. ఎవరమ్మా? ఎట్లా పెట్టాడు అంటే మరి అదే దేవుడు మనస్సు కలిగిన వాడు ఆదాం. దేవుని మహిమ కలిగిన వాడు, శాంతము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, మహిమా ప్రభావములు కలిగిన వాడు. ఎవరు? దేవుడు కాదు. ఎవరు? ఆదాం. ఎందుకంటే దేవుడు తనలాగా చేసుకున్నాడు కనుక దేవుళ్లాగా మానవుడైన ఆదాము కూడా అన్ని కలిగి ఉన్నాడు. ఆదామును నేల నుండి నిర్మిస్తే అవ్వనేమో ఆదాము చెప్పాలి చెవుల్లో నుంచి తల్లి ఎక్కడి నుంచి? ఆదాము పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి ఆ చోటున్న మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను ఆ స్త్రీనిగా నిర్మించాడు. ఆ స్త్రీని తీసుకొచ్చి వెనక జత కట్టాడు. ఎవరికి? అది వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఈ అవ్వమ్మ దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి? అది సర్పం వచ్చింది. ఎవరు వచ్చేది? సర్పం వచ్చింది.
ఈ సర్పము సాతాను యొక్క మనసు కలిగి ఉన్నది. సర్పాన్ని సృష్టించిన దేవుడే, కాకపోతే అది కొంచెం తెలివి కలిగింది, యుక్తి కలిగింది. ఏం కలిగింది? సర్పము యుక్తి గలది. కాబట్టి దీని యుక్తిని సాతానుడు ముందు పట్టుకున్నాడు. అందరూ చెప్పాలి, ఎవరు పట్టుకున్నారు? ఈ సాతాను ఎవడు? ఈ సాతాను ఎవరు? సాతాను దేవుడు లాంటోడా? దేవుడి కంటే గొప్పోడా? దేవుడి కంటే ముందున్నాడా? దేవుడు తర్వాత వచ్చాడా? ఈడు పాకిస్తాన్ నుంచి వచ్చాడా, లేకపోతే రష్యా నుంచి వచ్చాడా, ఆఫ్రికా నుంచి వచ్చాడా? నల్లగుంటాడు కాబట్టి. వాడు ఇంకొక యుగం నుంచి, ఇంకో లోకం నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఈ సాతాను అనేవాడు దేవుని దూతలలో ఒక దూత. ఏం దూత? లూసిఫర్ అనే దూత. దేవుని ఆరాధించే దూతల సమూహములో, ఆరాధించే వాళ్ళలో ఆరాధికుడు, ఆరాధించి వారికి నాయకుడుగా ఉంటూ దేవదూతగా వేకువ చుక్కగా ఉన్నాడు. వాడు దేవుని మీద అతిశయించాడు. మొట్టమొదటి పాపి ఎవరంటే లూసిఫర్. మొట్టమొదటి పాపి ఎవరు? పాపము వాడిలోనికి ప్రవేశించింది. పాపము అంటే అర్థం ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేయటం. పాపం అంటే ఏంటిది? దేవుడి మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం, దేవుడు చెప్పేదానికి వ్యతిరేకంగా చెప్పడం, దేవుడు చేసేదానికి వ్యతిరేకంగా చెయ్యడం, ఇదే పాపము. ఇది లూసిఫర్ అనే వాటిలోనికి ప్రవేశించింది. యెషయా గ్రంథంలోకి మనం చదువుతాం. యెషయా గ్రంథము 14:12 నుంచి చదువు. తేజో నక్షత్రమా, వేకో చొక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా, దేవుని దూతలకు నక్షత్రాలకు పైగా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనమును హెచ్చించుకుంటాను. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. పాతాళమునకు నరకములో మూలకు త్రోయబడితివి. నిన్ను నిదానించి చూచుచు పోయేదురు. ఏమంటే 14వ వచనం నుంచి ఏమందంటే, నేను మేఘమండలం మీదకి ఎక్కుతాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కుతాను. 13వ వచనంలో ఆకాశమునకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనం హెచ్చించుకుంటానని లూసిఫర్ అనుకున్నాడు. అందరు చెప్పండి, ఎవరు? లూసిఫర్ ఏమనుకున్నాడు? తన మనసులో గర్వించాడు. దేవునితో సమానంగా ఉండాలి, దేవునితో సింహాసనంతో పాటు నా సింహాసనం ఉండాలి, అందరూ నన్ను కూడా ఆరాధించాలి, నేను దేవుడిగా అవతారం ఎత్తాలి, దేవుడిగా నేను పూజలు అందుకోవాలి అని లూసిఫరు దేవుడితో సమానంగా ఉండాలని మనసులో భావించుకున్నాడు. అది అయ్యే పని కాదు. మీరు ఎవరైనా అనుకుంటారా నేను కూడా పాస్టర్ గారి లాగా పాస్టర్ గారి పక్కన నిలబడి వాక్యం చెప్పాలని మీరు అనుకున్నారా? అనుకుంటే ఏమైంది? లూసిఫర్ లాగా అయిపోతాం. చూడండి, చాలా మంది అనుకునేవాళ్ళు కూడా ఉండారు. అనుకునేవాళ్ళు అట్టగా అయిపోతారు, నిజంగానే లూసిఫర్లు అవుతారు. వాళ్ళు సంఘానికి విరుద్ధంగా వ్యతిరేకంగా సేవకుడు ఒకటి చెబితే వాళ్ళు ఇంకోటి చెబుతారు. ఎందుకంటే ఇందులో ఉండేది దేవుని ఆత్మ, అందులో ఉందేమో దురాత్మగా. చాలా మంది ఎలాంటి పనులు చేసి దేవుని సేవకులకు వ్యతిరేకంగా తలకాయ నొప్పిగా మారతారు. ముఖ్యమంత్రి పక్కకి వెళ్ళి నేను కూడా నీకు లాగా ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన ఏమంటాడు? సరేలే ఉండులే అంటాడా? అసలు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికే పడతల్లా ఒక్కొక్కసారి. నువ్వు ఆ స్థాయిలో ఉంటానంటే ఎట్ట కుదిరిద్ది? ఏదైనా కానీ నాయకుడు ఆలోచన తీసుకొని లోకంలో ఉండేవాళ్ళు లేకపోతే రాజ్యంలో ఉండేవారు
దేశంలో ఉండేవారు అందరూ కూడా నాయకుడి మాట వినాలి, ప్రపంచంలో దేవుడి మాట వినాలి. కానీ లూసిఫర్ చేసిందల్లా ఏంటంటే ఆ నాయకుడికి వ్యతిరేకంగా, ఎవరికి వ్యతిరేకంగా? ఆ నాయకుడికి, దేవునికి వ్యతిరేకంగా తన మనసులో తనే సొంతంగా ఆలోచన చేసుకుంటాడు. నేను మీకు 1-2 విషయాలు చెప్పాలి ఇక్కడ. లూసిఫర్ లో అహంకారం ఒకటి ఉంది. అందరు చెప్పాలి, ఏమని చెప్పండి? అహంకారం. రెండోది ఏంటంటే ఈ అహంకారంతో సొంత నిర్ణయాలు చెప్పాలి. ఏ నిర్ణయాలు? సొంత నిర్ణయాలు. అది మా వినాలి. మాస్టర్ గారు మిమ్మల్ని ఎన్నింటికి రమ్మన్నాడమ్మా చర్చిలోకి? మీరు ఎన్నింటికి వచ్చి ఉంటారు? చెప్పాలి. ఎన్నింటికి వచ్చారు? 9:30కి వచ్చారు. 10 దాటి నాకు ఎవరు రాలేదా? నువ్వు వచ్చావా? ఎందుకనమ్మా? పర్లేదు, మామూలుగా చెప్పండి. అది కొంచెం పని ఉండటం వలన లేట్ అయింది, పర్వాలేదు. చూసారా? అంటే ఆమెకి మామూలుగా సేవకుడిని గౌరవించాలనే మనసు తనకున్న కొన్ని పనుల వల్ల ఆమె రాలేదు. కొంతమంది ఉంటారు కావాలని నిర్లక్ష్యంగా, వాదాములే ఆయనే పాడుకొని డ్రమ్ము కొట్టుకొని ఆదివారాలు ఎన్నింటికి వస్తారు? ప్రార్థన ఎన్నింటికి? 9ంటికి. 9:30కా? 9ంటికే. ఏంటండి 9ంటికి? అందరూ 9 టైంకి వస్తారా? ఒకళ్ళిద్దరు కొంచెం ఆలస్యంగా వస్తారు. నేను మిమ్మల్ని ఏమనలేండి, మీ పాస్టర్ గారికి లేని నాకేంది, మీ పాస్టర్ గారికి లేని మీరు కాంప్రమైజ్ అయ్యి లేటుగా వచ్చినా మాకేం బాధ లేదనుకుంటే మాకేమైంది. కానీ దేవుడు ఒప్పుకోడు. అర్థమవుతుందా? సేవకుడు సమయానికి రావాలంటే సమయానికి, ప్రార్థన అంటే ప్రార్థన, పాటలంటే పాటలు, వాక్యం అంటే వాక్యం. కాదండి మేము కాసేపు పాటలు పాడతామంటే కుదరదు. సేవకుడు వాక్యం వినాలంటే నేను పాట పాడతానంటే, కొంతమందికి లాస్ట్లో ఎప్పుడు వస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చిన టైం వచ్చి నేను పాట పాడతాను, నేను పాట పాడతాను నువ్వు వినంటారు. ఎవరిని? పాస్టర్ గారిని. ఇది అనమాట. అంటే ఆయనది ఒక నిర్ణయము, నీదొక. లూసిఫర్ లో కూడా ఏమైనా ఉన్నాయి అంటే, ఒకటేమో అహంకారం ఉంటే, రెండోది సొంత నిర్ణయం. ఏమని చెప్పండి? సొంత నిర్ణయం. తనకు తనే వెళ్ళి మరి అయ్యా నా సింహాసనం కూడా నీ సింహాసనం పక్కన వేసుకుందాం అనుకుంటున్నాను, మరి నువ్వేమంటావని అడగొద్దు. అడగాల లేదా? అడిగితే మరి ఆయన ఏం చెప్తాడో, నువ్వేం చేసేదానివో అది తర్వాత తేలేది. పోయి ఇంకా ఆయనతో చెప్పకుండా సంప్రదించకుండానే సొంత నిర్ణయంతో ఈ లూసిఫర్ పోయి నేను తీసుకెళ్ళి కుర్చీ ఆడేసుకుంటానని, సింహాసనం వేసుకుంటానని చెప్పి మనసులో అనుకున్నాను. ఏసైకి ఆలోచన మన మనసు అంతరంగం ఎరిగిన వాడు కదా దేవుడు. ఆయన ఏం చేసినంటే నువ్వు వద్దు, నీ సింహాసనం వద్దు పో అని చెప్పి ఆయన నరకంలో ఒక మూలక త్రోయబడిందని రాయబడింది. త్రోయటం అంటే అర్థం ఏంటంటే, ఇట్లా దశలలో చూపిస్తా. త్రోయటం అంటే మనం అనుకుంటాము ఆయన చేతులతో దోసాడు అనుకుంటాం. కాదు, ఆయన ఇంకొక దేవదూతకు అప్పగిస్తే నడ్డి మీద ఒక్కడ పెట్టి తంతే పోయి నరకంలో పట్టిన. అది లూసిఫర్ని దేవుడు అగ్నిగుండములో, నరకములో ఒక మూలగా త్రోసివేశాడు. పేతురుపత్రిక అంటాడు దేవదూతల పాపం చేసినప్పుడు అని అంటాడు కదా. కాబట్టి ఆ సాతానుని, లేకపోతే అపవాదిని, లేకపోతే ఆ లూసిఫర్ని దేవుడు అగ్నిగుండంలో పడేశాడు. అప్పుడు దాన్ని పేరు మారి, ఏం మారింది చెప్పండి? పేరు మారి అపవాది, సాతాను అని, శోధకుడు అని ఎవరికి పేరు మారింది? లూసిఫర్కి పేరు మారి. ఈ లూసిఫర్ అనేవాడు, ఈ అపవాది అనేవాడు, ఈ సాతాను అనేవాడు, ఈ శోధకుడు అనేవాడు సర్పమును స్వాధీనం చేసుకున్నాడు. చెప్పాలి, ఎవరిని? సర్పమును స్వాధీనం చేసుకున్నాడు. ఇక చల్లగా సర్పంతో కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకున్నాడు, కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు, లేకపోతే ఒప్పందం చేసుకున్నాడు, లేదా పెళ్లి చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడో మనకైతే తెలియదు. కానీ సర్పము సాతానుడికి సొంతం అయిపోయింది, లూసిఫర్కి సొంతం అయిపోయింది. దేవదూతలకు కూడా ఆకారం లేదు, వాళ్ళు ఆత్మలే. దేవదూతలు కూడా ఆత్మలే కాబట్టి వాడు అవసరమైతే శరీరంలో జ్వరపడవచ్చు. ఏ శరీరంలో? పట్టి వాళ్ళకి దయ్యాలు పట్టట్లా,
నేను ఇది అంటలా. మన ఈ మధ్య ఎవరో ఫోన్లో చేసి హరిబాబు అంట ఫోన్ చేసి ప్రార్థన చేస్తుంటే నేను సర్పాన్ని అంటాను. ఆ సర్పం సంగతి మనకు తెలుసుగా. చూడండి, కాబట్టి ఈ సాతాను లేదా దేవదూతగా పిలువబడిన ఒక లూసిఫరు సాతానుగా పేరు మార్చబడి సర్పములో జ్వరబడి ఏదేను తోటలోనికి వచ్చింది. లూసిఫర్ నేను వస్తానంటే దేవుడు ఒప్పుకోడు, కానీ సర్పానికి అవకాశం ఉంది. ఎవరికి అవకాశం ఉంది? జాగ్రత్తగా చెప్పాలి. ఎట్లా? ఎవరికి అవకాశం ఉంది? సర్పానికి ఎందుకు అవకాశం ఉందంటే సకల జీవరాశులను పోషించేది దేవుడే కాబట్టి ఏదేను తోటలో అన్ని జంతువులు, అన్ని మరి పురుగులు, అన్ని పక్షులు ఆహారం తినడానికి వస్తూనే పోతున్నాయి గనక అదే గ్యాప్లో అదే వాకిట్కుండా సర్పానికి అవకాశం ఉంది గనక సాతానుడు ఈ సర్పాన్ని వాడుకొని ఆ వాకిలి గుండానే లోనికి వచ్చాడు. నువ్వు చర్చిలోకి ఎందుకు వస్తున్నావు ఎవరికి తెలుసు? పాత్రకు వస్తున్నావని అనుకుంటాం కానీ నువ్వు పాడు చేయడానికి వస్తున్నావు ఎవరికి తెలుసు? అది తెలిసిద్దా చెప్పండి? నువ్వు అందరికి ఉన్నట్టే నీకు కూడా పెద్ద బైబుల్ ఉండే, నువ్వు అందరికి లాగా ముసుకెత్తివి. అవునా కాదు? చెప్ప మాస్టర్ గారు ఏమనుకుంటాడు? పాత్రకు వచ్చి ఒక ఆమె పాత్రకు వచ్చిందంట. అందరూ పాపం వాళ్ళకి ఇళ్ళ కాడ పంపులు వచ్చి నీళ్లు పట్టుకునే టైం అయ్యి పాస్టర్ గారు ఇంకా ముగిలేదని చెప్పి వెళ్ళిపోయారంట. కొంతమంది నిద్ర వస్తుందని వెళ్ళిపోయారు. ఈ పాస్టర్ గారు ఇంకా శివతనే ఉన్నారంట, రాకడ వస్తుందని. అందరూ వెళ్ళిపోయి ఏం వెళ్ళట్లేదంట. ఈ ముసలాం ఆడే కూర్చుందంట. కూర్చొని 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 అయిపోయిందా కూర్చుంది. ఈయన అనుకుంటున్నాడంట నీతి మంత్రాలు, భక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఏమకి అందరూ ఏమన్నా వెళ్ళిపోయారు, భక్తి లేని వాళ్ళు ఏమదే భక్తి అనుకున్నాడు. అనుకొని అంత అయిపోయినాక అమ్మ నువ్వు ఒక్కదానివేనమ్మా నోవాహులాగా, అందరూ వెళ్ళిపోయినా కానీ నువ్వు ఉన్నావమ్మా, దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడంట. ఆమెన్నట్టు అయ్యో తప్పుగా ఈ సాప నాదేనో, సాప కోసం ఉండాలి, పోయి కొనుక్కోవడానికి పంచం కొట్టలేదు, ఈ సాప కోసం నేను కూర్చొని నీ వాక్యం కోసం కాదు. ఒరే 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 ఆ మాట అయ్యో ఏమెందుకు వచ్చింది ఆయనకేం తెలుసు? చాలా మంది ఎందుకు వస్తారో పాస్టర్ గారికి తెలియదు. వాళ్ళు ముసుగేసుకొని పెద్ద బైబుల్ తీసుకొని పట్టుకొని వస్తే ఒరే అనుకుంటాం. కొంతమంది పాటలు పాడాలని ఇంట్రెస్ట్, మైకులో పాడాలని, కొంతమందికి ఏమన్నా కాసేపు ప్రశాంతంగా ఉంటుంది, చర్చికి పోతే నిద్ర వచ్చిందని కొంతమంది. వాళ్ళకి ఏముంటుందో తెలియదు. ఇంటికాడ ఆయన తంతనాడని చెప్పి ఎందుకైనా మంచిది కాసేపు తప్పించుకోవచ్చు అని చెప్పి భర్త దెబ్బ తట్టుకోలేక ఈ ఆడకన్నా పోతే అలిగిపోయిందని మళ్ళీ ఉపకారాలు వేసిందని చెప్పి బైబిల్ పట్టుకొని మందిరంలో కూర్చుని కాసేపు వాడు కోపం పోయింది, వాడు ఆడసాడు తాగి వస్తాడు అని చెప్పి కొంతమంది రావచ్చు. మీరు కాదులేండి. ఇవన్నీ ఎందుకులే? అత్తపోడు తట్టుకోలేక ఆ ముందు కూర్చోలేక శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని చర్చిలోకి వచ్చుకుంటే ఆ పేడ పోయింది. తిట్టుకుంటే ఆ కోళ్ళను, ఆ చెట్లను, ఆ కంపను తిట్టుకుంటా కూర్చోండి అని చెప్పి కొంతమంది ఆలోచన. అవునా? ఎందుకు వచ్చింది ఎవరికి తెలుసు? వద్దంటారా? చెప్పండి అమ్మ, వస్తండి వాకిట్లో కొండ చర్చిలోకి వస్తండి ఎవరైనా వద్దంటారా? అట్లాగే సర్పాన్ని కూడా ఎవరు ఏమనలా. ఎవరిని? సర్పాన్ని చర్చి ఏదైనా తోటలోకి వస్తంటే ఎవరేమనలా. ఆదాం ఏమనలా, అవ్వం ఏమనలా, దేవుడు ఏమనలా, జంతువులు కూడా ఏమనలా. వచ్చింది ఇస్కరియోతు యోధా అని మరి యేసుప్రభుకి అప్పకెత్తంటే ఎవరేమన్నారు? మనోడు అనుకున్నాడు కానీ ముద్దు పెట్టుకుని అప్పకెత్తాడు ఎవరికి తెలుసు? తెలుసా చెప్పండి? తెలియదు. అట్లాగే తెలియకుండా వచ్చింది ఆ లూసిఫర్ సర్పంలో బడి దాన్ని వచ్చింది. దాని పని దాన్ని చూసుకోవద్దు. అదేం చేసింది? అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. దేవుడు ఇదిగో నిన్ను గారు పిలిచేది, నేను అడిపోతాను ఇది పిలుస్తుంటే ఎవరిని? అవ్వమ్మని. ఎవరు? సర్పం. సర్పంలో ఉన్నది లూసిఫర్ అని అవ్వమ్మకే తెలియదు. సర్పం ఏమంటుంది? ఏది ఇడి పిలుస్తాడు పోతామేంది అంటుంది. నువ్వేంది మాట్లాడుతున్నావు అంటే? నువ్వు సర్పానివి కదా మాట్లాడుతున్నావు ఏంటంటే నీకు ఇలాగ మాట్లాడకూడదు. ఏంది నువ్వు ఒక్కదాని మాట్లాడేది? ఏది చెప్పు, ఏంది వ్యవహారం? ఎప్పుడు నాతో వ్యవహారం లేదు నీకు, ఇవ్వాలని వ్యవహారం పడింది కాదులే. కానీ నేనేమంటానంటే ఈ చెట్టు పొడులు ఏమైనా తినొద్దా అన్నాడే దేవుడు అని. అవును తినొద్దు అన్నాడు. కాదు తినకూడదు, ఇది తింటే మేము చచ్చిపోతాం, ఈ పండు తినకూడదు.
సావనే జావరా, మీరు సావనే జావరా. ఎవరు? సర్పం అంటుంది. అసలు ఏంది అంత కోపం? సావనే సావరు. ఏంది సావర్లే అనొచ్చుగా? ఎందుకు చస్తారు తింటే, కాయ తింటే అనొచ్చుగా? సావనే సావరు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు సాతాను మాటలకి క్రైస్తవుల మాటలకి ఒక తేడా ఉంటుంది. ఏమిటి ఆ తేడా అంటే, సాతానుడు అబద్ధం గట్టిగా చెబుతాడు, క్రైస్తవుడు ఏమను దేవుడి వాక్యాన్ని ఏమని అనుకుంటారు, నమ్ముతారు, నమ్మరు అని చెప్పి డౌట్గా ఒకరికొకరు దేవుడికి చెప్పడం చెబుతారా? మీరు ఇలా కోటాలని ఎవరికైనా చెప్పారు? పోయి రానివాడు, చర్చికి రాని వాళ్ళకి చెప్పిన వాళ్ళు చేయత్తాలి. మన చర్చికి రాని వాళ్ళకి, అమ్మ మా చర్చిలో కోటాలు సేవకులు వస్తున్నారు రండి అని ఎవరికన్నా చెప్పారా? పోయి ఏమో చేయత్తే. ఎక్కడ? ఊళ్ళో నుంచి వచ్చావా? పలుకురా, అక్కడ చెప్పావా? రైట్, మంచిది. మీరు ఎందుకు చెప్పలా? సాడీ మాటలైతే బాగా చెబుతారు. వాళ్ళు కాదమ్మా, ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి చెప్పండి? ఈ కాలనీలో ఎన్ని 40 ఇళ్ళు ఉన్నాయి. మరి మీరు ఎంతమంది ఉన్నారు? లెక్క 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13లో మరి నువ్వు మీది పలుకురు కదా, ఒంగోలు ఏందో. సరే పాస్టర్ గారు వచ్చారా? సరే సరే పలుకురు. ఎంతమంది మొత్తం? మరి 40 ఏళ్ళకే 10 మంది వచ్చి కూర్చున్నారు. ఈ 10 మంది పోయి కనీసం 10 మంది కానీ చెప్పాలా లేదా? సరే రాకపోతే రాపోయారు, చెప్పాలా లేదా? పొద్దున్న కాబట్టి రాత్రి చెబుతావా? కాదంటారా? అది కాదు, పనికి పిలిచేవాళ్ళు ఎప్పుడు పిలుస్తున్నారు? సంతకాడ పోయి పిలుచుకొని రాట్లా? ఎంతమంది వస్తుంది లేని కనుక్కోట్లా? మరి నువ్వు ఎందుకు కనుక్కోవాలా? అదే ఆ బజార్ ఏదైనా జరిగితే 5 నిమిషాలు ఈ చివరికి పోట్లా? కులం లేదు, మతం లేదు, పని కట్టుకొని మోసుకెళ్ళి చెబుతారు. ఆ అమ్మాయి అంట అసలు అది ఇప్పుడు ఫోన్లోనే ఆన్లోనే ఉంటుంది. అమ్మాయి నువ్వు ఊరక ఫోన్ చేసి అత్తగా ఉంచి ఉందాం. అసలు 7 క్షణాలు జరిగి ఆడకు పోతుంది. నువ్వు చెప్పండి ఎవరికి తెలిసింది? మనం గదిలో ఉంటే మన ముగ్గురులో ఎవరో ఒకళ్ళు నువ్వన్న నోరు జారాలి, నువ్వన్న నోరు జారాలి, నేనన్న నోరు జారా. మనం ఎవరిని చెప్పకుండా వాళ్ళకి చెప్పు. అమ్మ తోడు కాదు, బైబిల్ మీద చెప్పు. నేను నా నోటితో చెప్పాల, ఫోన్తో చెప్పి. ఫోన్ ఉందిగా, ఫోన్ చేసి అమ్మాయి సేవకులు వస్తున్నారు, సేవకులు మరి దూరం నుంచి వస్తున్నారు, మనకు మంచిది అమ్మా, దేవుడి దగ్గరకు వస్తే మంచిది. సరే నువ్వు నమ్మినా నమ్మకపోయినా వచ్చి కాసేపు మందిరంలో కూర్చుంటే నీకు మేలు, నీ బిడ్డలకు మేలు అమ్మా, పిల్లలు పాస్ అవుతారు, దేవుడు దీవిస్తాడు, మంచి మార్కు వస్తే. ఒక్క మాట చెప్పడానికి రోగమా? పనికి మళ్ళీ మాటలు చెప్పడానికి బాగానే ఉంది నోరు. దేవుడు ఇచ్చింది ఎందుకు నోరు? అమ్మాయి వస్తాను, అవునా? మరి ఎందుకు చెప్పలా? సాయంత్రం చెప్పి రేపు పొద్దుటికల్లా 10 మంది కలిపి ఒక్కళ్ళైనా తీసుకురావాలా? మీ భర్తలో మీ పిల్లలనే రావాలా? దేవుడి స్తోత్రం చెప్పండి. యేసయ్య ఇప్పుడు దేవుని కోసం ఒక మాట పడ్డా బాగలేదు. మేము రామని తెలుసుగా ఎందుకు పిలుస్తున్నారు అన్నా కానీ పర్లా. మేము అట్టే అనుకొని ఊరుకుంటే ఒక ఆమె దగ్గరికి పోయింది మా విశ్వాసి. ఈ మధ్య వెళ్ళి వాళ్ళు భయంకరమైన విగ్రహారాధన. మా విశ్వాసి ఒకరోజు అమ్మా నువ్వు వెళ్ళి, నేను ఇదే చెప్పాను, మీరు వెళ్ళి చెప్పండి. ఆ అమ్మాయి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేస్తానంటీ అని చెప్పి ప్రార్థన చేసి ఇంటికి వెళ్దామని వెనక్కి తిరిగితే ఆమె చాగమ్మాయి అని చెప్పి దగ్గరకు వచ్చి వాటేసుకొని పెద్దగా ఏడిచి, ఎందుకు ఎడుతున్నావు అమ్మా, ఏంది అక్క, ఏంటి చెప్పంటే, మా ఇంటికి ఎవరూ రాలేదమ్మా, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మా మేలు కోరేవాళ్ళు, మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు, నీకులాగా మంచి మాటలు చెప్పి ప్రార్థన చేసి, అసలు మేము నమ్మమని తెలిసి కూడా మా ఇంటికి వచ్చి మా బిడ్డల మేలు గురించి, మా భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తున్నావు, ఇంత మంచి మనసు కల్లోళ్ళు మా ఇంటికి ఎవరూ రాలేదని చెప్పి పట్టుకొని ఏడ్చి, వాళ్ళు రారులే అని నాకు చెబుతావేంది?
నేను ఇంటి దగ్గర లేని సమయంలో ఇట్లాంటి సహోదరుడు అలాంటి ఎవరో సహోదరుని చెప్పాను, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలానా వాళ్ళ ఇంటికి బజార్ అంతా తిరిగి ప్రార్థన చేయమని. ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసిరండి, నేను ఊర్లో లేను, నాకు ఈ రోజు ఆ బజార్కి వెళ్ళి ప్రార్థన చేసే టైం అలవాటు, ఈ టైంలో నేను లేను, అయినా మీరు వెళ్ళి ప్రార్థన చేసిరమ్మని ఒక సహోదరుడు చెప్తే ఒక సహోదరుడు వెళ్ళాడు. అనుకోకుండా ఆ రోజు ఒక పాస్టర్ గారు కూడా వచ్చాడు మా ఊరు నా దగ్గరికి. మా సహవాసంలో ఏంటంటే పాస్టర్ గారు పిలిచే పని లేదు, ఈ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. ఆయన వచ్చేసాడు. వస్తే నేను ఆ సహోదరుడికి ఫోన్ చేశా, అన్నయ్య వచ్చాడు, నువ్వు తీసుకొని వెళ్ళి ఆ బజార్ వాడికి కవర్ చేసి రండి అని ప్రార్థన చేశాను. పోయారు. ఆ బజార్లో ఒక ఇంటికి వెళ్తే తలుపు లోపల కడేసింది కానీ బయట గడి తీసింది. అంటే మనుషులు లోపల ఉండాలని అర్థం. ఇక వీళ్ళు పోయి ఒకటే పైన గడి తలుపు కొడతా ఉన్నారు. అక్క తలుపుది, పాస్టర్ గారు వచ్చాడు ప్రార్థన చేద్దాం, అక్క తలుపుది అంటున్నారు. ఆమె లోపల ఉండి తలుపు తీయట్లా. వీళ్ళు పోతే కాదు, సిగ్గుండోళ్ళు అయితే పోతారు. సిగ్గుండోళ్ళు అయితే చేస్తారు, లోపల నుండి తలుపు వేసుకో, తలుపు తీయట్లేదు, మళ్ళీ ఎందుకు కట్టాలి, వాళ్ళకి లేదు మనకెందుకు, పదబ్బా అనుకోవాలి. వీడు పోకుండా ఇంకా తలుపు పడుతూనే ఉంటారు. అక్క తలుపుది, అక్క తలుపుది, అన్న తలుపుది అంటుంది. ఆమె కాసేపు ఉండాక చాలా సేపు నిలబెట్టి తలుపు తీసి లోనికి వాళ్ళని లోనకి రమ్మని చెప్పి మాస్టర్ గారి కాళ్ళ మీద పడి బోర్ని ఏడుతుంది. ఎందుకు ఏడుతున్నావు అమ్మా, ఏమైంది చెప్పు, ఎంతసేపు తలుపు ఎందుకు తీయలేదంటే ఫ్యాన్కి వెళ్ళి చూపించింది. ఫ్యాన్కి చీర కట్టుకొని ఉరేసుకొని పీట మీద నిలబడింది. వీళ్ళు గనక పోతే పీట తన్ని చచ్చిపోవాలని, చచ్చిపోవాలని ఉద్దేశం అది. అయితే వాళ్ళు ఎంతసేపటికి బాటల్లా ఎందుకు లేదు సోది అని చెప్పి వీళ్ళు బాటలేదు, పోయేటట్లేరు, నాకు సచ్చే రాత లేదనుకొని ఇక అప్పుడు మెడచ్చు తీసి పక్కన పెట్టేసి గడి తీసి ఇంకా అది ఆమె పరిస్థితి. ఈరోజు ఆ కుటుంబం, వాళ్ళ భర్త బాప్తిసం పొందారు, వాళ్ళ పిల్లలు దేవుడిని నమ్ముకున్నారు, కుటుంబం పిల్లలు ఆశీర్వదకరంగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. నాకు చెబుతారు ఏంది వాళ్ళు మారని. అదే సాతానుడు ఏమన్నా అబద్ధం గట్టిగా చెబుతాడు. దేవుని బిడ్డలో దేవుడి మాట చెప్పమంటే నమ్ముతారో నమ్మరో అని భయపడుతూ చెప్తారు. సత్యం చెప్పడానికి ఎంత వణుకైతే అట్ట, మన గుడ్లు దొడతారా, నీ గొంతు కొడతారా? సైతాను అవ్వమ్మకి ఏం చెబుతుంది, మీరు సావరండి, ఒక మాటతో పోయిద్దిగా, సావరంట. వారు ఆ దెబ్బక అవ్వమ్మ తిన్నదా లేదా? పండు కోసుకుంది, తిన్నది, కళ్ళు తెరబడ్డే, అదేసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది. ఆదాము అదే మైకంలో పడ్డాడు. ఈయన భార్య సర్పంలో సైతాన్ జ్వరపడితేనేమో, అవ్వలో మరి ఎవరు జ్వరపడ్డారో కానీ అవ్వమ్మ దెబ్బకి ఆదాము తిన్నాడు. వద్దన్నాడు కదా అమ్మాయ, ఎందుకు అమ్మాయ, ఆయన వద్దన్నాక మనం తింటే ఎట్ట అమ్మాయ అంటే, నేను తిన్నాక నువ్వు తిను, నేను ఒక్కదాన్ని నరకానికి పోవాలి, నువ్వు ఒక్క పరలోకి పోవాలా, తినాల్సిందే, తింటే తిని, లేకపోతే నేను చెప్తాను తిన్నాడు. ఇదండి. ఇప్పుడు నేనేం చెప్పానంటే, లోకంలోనికి పాపం ఎలాగా ప్రవేశించింది, వచ్చిందా లేదా? పాపం అంటే ఏంటిది? దేవుని మీద తిరుగుబాటు, దేవుడికి వ్యతిరేకంగా చేయటం, వ్యతిరేకంగా మాట్లాడటం. ఇప్పుడు దేవుడు తినొద్దంటే వీళ్ళు తిన్నారు, అయిపోయింది. పాపం అంటే అదే, ఆజ్ఞ అతిక్రమమే పాపము మనిషిలోనికి, పాపము లోకములోనికి ఈ విధంగా ప్రవేశించింది. కాబట్టి ఇక ఆదాముకు పుట్టిన వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది పాపం, స్వభావం ఇక మారిపోయింది. అందరూ చెప్పండి, స్వభావం మారిపోయింది. ఏం మారిపోయింది? ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళ పుట్టిన పిల్లని ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ ఇంట్లో పెంచితే ఆ పిల్లకి ఏమొస్తుంది? వాళ్ళ భాష వచ్చింది, ఉర్దే వచ్చింది. తెలుగు మాట్లాడమ్మాయి నువ్వు, మాకు పుట్టిన అమ్మాయి నువ్వు తంతా ఏమనుకున్నావా? లేదు, నేను చెబుతా, నాకు పుట్టిన పిల్లలైతే నువ్వు వాళ్ళ భాష మాట్లాడితే నా పిల్ల నా భాష మాట్లాడమంటే ఏమడది?
అదే ఆ భాషలోనే చెప్పింది. నన్ను ఏం చేయమంటావు నాకు అమ్మా, నన్ను ఎందుకు పిచ్చి, మరి నువ్వు కన్నా నన్ను వాడెందుకు ఇచ్చావు, నన్ను ఎందుకు అని ఆ తెలుగులో ఆ భాషలోనే మాట్లాడింది కానీ తెలుగులో చెప్పదు. స్వభావం రీత్యా, ఇక అలవాటు రీత్యా మనిషి అలా మారిపోయాడు. ఈ మధ్య నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను. దాంట్లో ఏంటంటే ఆవుల పెంపకం. ఏ పెంపకం? ఆవుల్లో చిన్న ఆవులు ఉంటాయి, బొడ్డ ఆవులు. ఏ ఆవులు? బొడ్డ ఆవులు. అవి పొలాల్లో తిరిగేదానికి పుడితేనంట గెట్టెలు పొలాల్లో తిరగటానికి అనుకూలంగా తయారవుతాయంట. గుడ్లు గోపురాల దగ్గర ఇళ్లల్లో పెంచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ ఇళ్లల్లో పెరగడానికి, ఆ ఇళ్లల్లో పెరగాలి అంటే ఆ గెట్టెలు జారతాయి. ఏమవుతాయి చెప్పాలి? గెట్టెలు జారతాయో జారవా? కానీ ఒక ఆవుని 3 ఈతలు ఈనే వరకు అదే గచ్చు మీద ఇళ్లల్లో పెంచితే జారినా చేసినా దాని కాలు ఇరిగినా బోలు ఇరిగినా 3 ఈతలు ఈనే వరకు కనుక దాన్ని అక్కడే పెంచిదంట. 3వ ఈతలో పుట్టే దూడంట టైల్స్ మీద నడవటానికి అనుకూలంగా పుడతదంట. అంటే దాని గర్భంలో మార్పిడి వచ్చేసింది పిల్లకి. మా అమ్మ జారుతుంది, నేను కూడా జారి తెట్టకని చెప్పి దాని గెట్టెలంట పాదాలు టైల్స్ మీద కూడా నడిచినా గాని జారిపోకుండా నడుస్తుంది. మళ్ళీ దీని పిల్లల్ని పొలంలో నడవమంటే నడవలేవండి. దీన్ని తీసుకెళ్లి 3 ఈతలు ఈనే వరకు మళ్ళీ పొలంలో పెంచితేనే దాని గెట్టెలు, దాని 3వ ఈతలో పిల్లకి గెట్టెలు మార్పియాలి. ఎంత కనుక్కున్నారో చూడండి. మనం ఏమైనా పోతుంటాం పనికి. ఇప్పుడు చెప్పండి, పాపం ఎలా వచ్చింది, మనిషి ఎట్ట పాపిడి? మాకేం తెలిసింది? ఏం తెలిసింది? చదివితే కదా, సరిగ్గా వింటే కదా, అర్థం చేసుకుంటే కదా. పాప మనిషి దేవుడు పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ మనుషుడు నానా విధమైన తంత్రములు కల్పించుకున్నాడు కనుక మనిషి పాపి అయ్యాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? 51వ కీర్తన చదవండి. దావీదు ఏమంటాడంటే, నా తల్లి నన్ను గర్భములో పాపములోనే కన్ను. పుట్టిన వాడను. ఎన్నో వచ్చును? 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను. అదిగో ఏమంటున్నాడు చెప్పండి అమ్మా. ఆడు పుట్టాడంట, ఆయన పుట్టకి ఇక పాపంలోనే పుట్టాడు. ఎందుకంటే ఇక 3వ ఈతకి మారిపోతుందిగా. 3వ కానుపులో ఏం పుడుతుంది? ఏ దూడ పుడుతుంది? ఆ వాతావరణానికి అనుకూలంగా. అంటే స్వభావం కూడా, మనిషి స్వభావము పాప స్వభావం. ఏ స్వభావం అవుతుంది? ఇంకా జారిపోదానికి అలవాటు పడుతుంది, పడిపోయేదానికి అలవాటు పడుతుంది. పాపంలో నిలబడటానికి మాత్రం అలవాటు అవుతుంది, పరిశుద్ధతలో జారిపోతుంది. పాపంలోనైతే నిలబడి పాపం అర్థం, అబద్ధం అర్థం అవుతుంది, దొంగతనం అర్థం అవుతుంది, బూతు మాటలు అర్థం అవుతుంది, మోసం చేయటం అర్థం అవుతుంది. ఈజీగా అవి నేర్పే పని లేకుండా ఈ అంటే మన ఈ మధ్య వాళ్ళ తల్లి పిల్లకి నిమ్మకాయ పట్టుకొని నిమ్మకాయ అనమాటంటే నీ అమ్మ అంటుంది, నిమ్మ అనమాటంటే నీ అమ్మ అంటుంది. ఇట్లా కాదని చెప్పి ఫస్ట్ ఒక అక్షరం నీ అని నీ, మా అంటే మా అంటుంది. నీకు నీ విడిగా చెబుతుంది, మాకు మా నిండిగా చెబుతుంది, విడిగా చెబుతుంది. కానీ రెండింటిని కలపమంటే నీ అమ్మ అంటుంది. అంటే మంచి మాటలు నేర్పడానికి కష్టం అవుతుంది, కానీ చెడు మాటలు నేర్పడం అసలు అవసరమే, నేర్పే పని లేకుండా. అంటే ఇట్లాగా మానవ నైజం అనేది బాల్యం నుండి వారి హృదయం చెడిపోయింది. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, బాల్యం నుండి వారి హృదయం యొక్క తలంపులు చెడ్డవి. ఈ 2 వచ్చిన చదివయ్యా. ఏమంటాడు? టైం ఎంత? 10:30 కాపాలా? అంతనా? 10 నిమిషాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. చాలు
హృదయాలోచన అందరనండి, హృదయాలోచనండి. అక్కడ ఇంకొక వాక్యం కావాలి నాకు, అది ఎక్కడుందో నాకు రిఫరెన్స్ గుర్తులేదు. బాల్యం నుండి చెడ్డది అనే పదం ఉంటుంది. 8వ అధ్యాయం కదా, 8ఏనా? 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి, ఇక మీదట నరులను భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అది ఎప్పటి నుంచి చెడ్డది? ఈ బాల్యం నుండి. దావీదు ఏమన్నాడు? నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించి. అంటే ఇప్పుడు మానవుడు పుట్టే ప్రతి మానవుడు పాపిగానే పుడుతున్నాడు. ఎట్లా పుడుతున్నాడు? ఇది మానవుడు సంకర జాతిగా మారిపోయాడు అనమాట. అంటే క్రాస్ బీడ్ అయిందనమాట. ఇంకా మీకు చెప్పాలంటే నాటు విత్తనము హైబ్రిడ్ విత్తనంగా మారినట్టు అనమాట. ఇప్పుడు అంటు కడతారు, చెప్పండి, ఏ కడతారంట? అంటు కట్టినట్టుగా ఆ చెట్టు కొమ్మ తీసుకెళ్లి దీనికి కట్టి దీని స్వభావం దానికి వచ్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు మానవుడు సాతానుకు అంటు కట్టబడ్డాడు. ఎవరికి? కాబట్టి సాతాన్ యొక్క ఆలోచనలే, సాతాన్ యొక్క తలంపులే, సాతాన్ యొక్క స్వభావమే సొంత స్వభావం అయిపోయింది. మారమంటే మారాలని ఉంది కానీ పాస్టర్ గారు మారలేకపోతుంది. నా దగ్గర ఒక తాగుబోతు వచ్చాడు. వస్తే ఏంటంటే ఒక 50 రూపాయలు ఇమ్మన్నాడు. ఇచ్చా. 1 సారి 2 సార్లు 3 సార్లు నాకు కోపం వచ్చి, రేయ్ ఈ మధ్యలోకి వచ్చామండి సస్తాను, ఏదో లే పాపం లేని ఇచ్చా. నీకు నేను ఇచ్చేది డబ్బులు తాగడానికి ఇవ్వాలి నీకు అంటే ఇక తాగటం మానేశాడు. ఈసారి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే తెల్లవారుజాము నేను ప్రార్థన చేసుకున్న టైంకల్లా వచ్చి గడగడ వాకిట్లో పడుకోను. ఏందిరా అంటే, నేను తాగొద్దన్నావు, తిట్టావని నేను తాగటం మానుకున్నాను. నా చేతులు నరాలన్నీ షేప్ వచ్చేసింది. ఊరి ఇటు సత్తాడని భయం వేసి బండి ఎక్కించుకొని వినపడ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించి, అది హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో దొరకదంట. వాళ్ళు చెప్పారు మా దగ్గర లేదంటే బయట తెచ్చుకుంటే చేసింది, సెట్ అయ్యారు. తర్వాత అరే నాయన నువ్వు దాన్ని మానుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పి డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ గారు కొన్ని చెప్పాడు, ఇట్లా చేయాలని. ఆయన చెప్పిన సలహాలు పాటించి కొంతకాలం తాగటం మానుకున్నాడు. అడిగిపోయిన భార్య దగ్గరికి వెళ్తే మాట్లాడితే కుటుంబం సెట్ అయింది. భార్య భర్తలు బాగున్నారు, పిల్లలు సంపాదించుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. తర్వాత ఒక రోజు పోతే టీవీ పెట్టుకొని సినిమాలు చూస్తా ఉన్నారు ఇద్దరు. ఎవరా ఎట్టుండవలసిన ఎట్టయిపోయావు, మళ్ళీ టీవీలు చూస్తున్నావు ఏంటంటే గద్దిస్తే అది అన్నాడు, ఇది అన్నాడు, నేను అడగపోతున్నా అన్నాడు. ఏదీ లేదు. చివరికి మళ్ళీ తాగడానికి అడుక్కోవడానికి అలవాటు పడ్డాడు. భార్య అలిగిపోయింది. అడుక్కొని చివరికి అతడు చచ్చిపోయాడు. పిల్లరా జాగ్రత్తగా రండి. ఏంటంటే ఒక్కసారిగా తన అలవాటు మారాలంటే మారాలని ఉంది కానీ మారలేకపోయాడు. కానీ చెప్పిన మాట వినే మనసు లేదు. నువ్వు మారాలని ఉన్నప్పుడు చెప్పిన మాట వింటే బాగుపడ్డాడు కూడా విన్నప్పుడు. కానీ మళ్ళీ గర్వించాడు, పతనం అయిపోయాడు, చచ్చిపోయాడు. అది అతని దినానికి నేను ఒక కట్ట బియ్యం కూడా ఇచ్చి ఏం చేస్తారు మరి, చేసేది ఏం లేదు, అన్ని అబద్ధాలేనాయా. కానీ కుటుంబం చూస్తే పరిస్థితి దీనంగా ఉంది. సరే అది తీసేద్దాం. ఇది ఏంటంటే మానవుడు పాపముల నుండి బయట పడాలనుకుంటాడు కానీ పడలేడు. ఎందుకంటే స్వభావం ముందు పెట్టారండి, అల్లకపోయిందంటే అంటారే, ఎట్లాగా పాపం అనేది మనిషిలో అల్లుకుపోయింది. ఇంకా మనిషిని కొట్టినా మారడు, ఇన్నన్నా చెయ్యి మారాలంటాడు కానీ మారలేదు. స్వభావం ఇది, పాప స్వభావం. కనుకనే మానవుడు పాపాలు చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, తగాదలు పెడుతున్నాడు, పుర్లు పెడుతున్నాడు, శిక్షలు పెడుతున్నారు, కాపురాలను ఠమాల్, 2 కాపురాలు ఠమాల్, 3 కాపురాలు ఠమాల్, కొంతమంది ఊర్లకే పెడుతున్నారు, పాకిస్తాన్ దేశానికే పెడుతున్నారు. మనిషి పాపిగా మారిపోయాడు కనుక
మంచి పనులు ఎట్ట చేస్తాడు? పల్లేరుగాయ చెట్టుకి ద్రాక్ష పళ్ళు కాస్తాయా? చెప్పండి, కాస్తాయా? ఇంకా చెట్టు అది, దాని బతుకది, దాని బుద్ధి అది, దాని స్వభావం అది. మనం కూడా అదే. అయితే మనం మారాలి. ఏమవ్వాలి చెప్పండి? యేసయ్య ఎందుకు వచ్చాడు భూమి మీదకి? వీళ్ళంతటి వీళ్ళు మారలేరు, వీళ్ళని నేను మార్చాలని ఆ దేవుడే మానవుడిగా వచ్చి ఈ పాప స్వభావంలో దిగి వచ్చి మన యొక్క పాప శిక్ష అంతా ఏది? మన పాప శిక్ష, మనం చేసిన పాపాలు వాటి శిక్ష అంతా ఆయన మీద వేసుకొని, పాప శిక్ష అంతా మీద వేసుకొని సిలువలో చనిపో. ఆయన సిలువ మరణం ద్వారా, ఆయన రక్తం చిందించటం ద్వారా, ఆయన రక్తంలో మన పాపములన్నీ కడిగి, అంతేకాకుండా ఆయన అంటాడు, నేను మీకు నూతన స్వభావం, నూతన హృదయం ఇస్తాను. చెప్పండి, ఏమిస్తాడంట? నూతన స్వభావం, నూతన హృదయం. రాతి గుండె మీలో నుండి తీసివేసి, ఆ కఠినమైన పాపపు గుండెని తీసివేసి, నా మాటలు పాటించగలిగిన వారిగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను, నా ఆత్మను మీ లోపల ఉంచుతానని చెప్పి ప్రభువు చెప్పాడు, వాగ్దానము చేశాడు. ఇది నమ్మాలి, ఇది గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. ఇది నమ్మి గ్రహించుకుంటే మనలో కూడా ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు చేసిన కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుందాం. ప్రభువా, నేను పాపినయ్యా,